నీవు ప్రశ్నిస్తే ప్రభువుని, ప్రభువు కూడా ప్రశ్నిస్తాడు నిన్ను. ప్రభువా వాడిని బాగు చేస్తావా? నీ చేతనైద్దా? నన్ను నమ్మటం నీకు చేతనైతే, నా శక్తిని విశ్వసించడం నీ చేతనైతే, తప్పకుండా నీ బిడ్డకి నా శక్తి పనిచేసిద్ది, వాడు బతికిపోతాడు, బయటపడతాడు అన్నాడు, చేశాడు. ఈరోజు నువ్వు దేవుని ముందుకు వచ్చి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలను గురించి దేవుని అడుగుతున్నావు. దేవా, ఇది సాధ్యమేనా? పాడైపోయిన నా కుటుంబం తిరిగి కట్టబడటం సాధ్యమేనా? పాడైపోయిన నా పిల్లల జీవితాలు తిరిగి బాగుపడటం సాధ్యమేనా? పాడైపోయినటువంటి నా ఆత్మీయ జీవితం తిరిగి బాగుపడటం సాధ్యమేనా? నేను కోల్పోయిన వాటిని తిరిగి స్వతంత్రించుకోవటం సాధ్యమేనా? నా ప్రభు మాట్లాడుతున్నాడు, విశ్వాసంలో ప్రజ్వలించటం నీకు చేతనైతే మొత్తం సాధ్యమే. విశ్వాసముతో నా సన్నిధిని గోజాడుట, ప్రార్థించుట, విశ్వాస బలం పొందుట నీకు చేతనైతే నాకు కూడా చేతావు. ఏదైనా తిరిగి నేను బాగు చేయగలను. మొత్తం కోల్పోయిన ఏబుకు తిరిగి రెండంతలుగా ఇచ్చాడని రాత్రి చెప్పాను నేను. మొత్తం కోల్పోయాడు. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, ఆరోగ్యం పోయింది, పిల్లలు పోయారు, మొత్తం కోల్పోయాడు. అన్నీ కోల్పోయాడు. కానీ నా దేవుడు తిరిగి నాకు మరలా నూతన స్థితి దయచేయగలడన్న విశ్వాసాన్ని మాత్రం పోనీలా. ఏబు కోల్పోయిన మొత్తం కోల్పోయాడు. కానీ అన్నిటినీ తిరిగి నా దేవుడు దయచేయగలడు. నా పరిస్థితి మారిద్ది, నా బిడ్డల పరిస్థితి మారిద్ది. టోటల్గా నేను ఎదుర్కొంటున్న వాటన్నిటి నుంచి విడుదల పొందగలను. ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన చేస్తాడో అని విశ్వసించడం నీ చేతనైతే, ఆయన్ని గోజాడటం నీకు చేతనైతే, ఇక కొద్ది రోజుల్లోనే నా దేవుని కార్యాన్ని కళ్ళారా చూడకపోతే అప్పుడు అడుగు. ఒకటి కాదో కోకొల్లలుగా చూస్తావు నా దేవుని కార్యాలు. ఏ రేంజ్లో నమ్ముతావో, ఏ రేంజ్లో విశ్వసిస్తావో, ఆ రేంజ్లో నా దేవుని కార్యాలు చూడకపోతే అప్పుడు అడుగు. చచ్చిపోదామని ఆలోచన చేస్తున్న వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు, విరక్తి చెంది, అప్పుల బాధలు తట్టుకోలేక, కుటుంబంలో పరిస్థితులు తట్టుకోలేక, కొంతమంది పిల్లలు లేరని గొడ్రాంటి బతుకలేక, అత్తమామలో భర్త ఈ దరిద్రపు చేసుకున్నాను, పిల్లలు లేరు ఈ గొడ్డుబోద్దానికి, దీన్ని వదిలి ఇంకొక దాన్ని చేసుకోవాలి నేను అనే మాటలు వింటా ఇంకా నేను ఎందుకు బతకాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కొన్ని భౌతికమైన సమస్యలను బట్టి ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తూ కొంతమంది కృంగిపోయి ఉన్నారు. మానసిక సమస్యల చేత కొంతమంది అల్లాడుతున్నారు. నేను చెప్తున్నా, ఆ సమస్యలు ఏవైనా ఎంతటివైనా వాటిని మార్చి ఆశీర్వాదకరమైన కార్యాలు నా ప్రభు చేయగలడని విశ్వసించిన వాళ్ళందరి జీవితాల్లో వారి విశ్వాసం మేరకు కార్యాలు తప్పనిసరిగా జరుగుతాయి. నా దేవుడు చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారో చేతులు ఎత్తండి. నువ్వు చావాల్సిన అవసరం లేదు. నువ్వు చావాల్సిన అవసరం లేదండి. నీ కోసం పిచ్చిగా ప్రేమించి చచ్చిపోయిన వాడు ఉన్నాడండి, చచ్చి బతికినవాడు ఉన్నాడండి నీ కోసం. నువ్వెందుకు చావాలి పిచ్చిదానా? నువ్వెందుకు చావాలి పిచ్చోడా? నా దేవుడు లేడా? నా దేవుడు నీ పరిస్థితులు మార్చలేడా? కొంతమంది ఏడుస్తున్నారు. హాయిగా ఆనందంగా సాగిపోయే నా జీవితంలో నా కర్మలు తగులుకునే నాకు బంధకాలు తగులుకునే, దరిద్రం తగులుకుంది నాకు అని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి కొంతమంది ఏడుస్తున్నారు. నేను చెప్తున్నాను, కృంగిపోవద్దు. విశ్వాసాన్ని చల్లారనియొద్దు. విశ్వాసాన్ని మాత్రం కలిగి ఉండు. దాన్ని చల్లారనియొద్దు.
ఆ పరిస్థితులు మారుతాయి, త్వరలోనే మారుతాయి. త్వరలో ఇంకా కొద్ది దినముల్లో నువ్వు నా దేవుని కార్యాలు బలంగా చూడబోతున్నావు. ఇదే నమ్మాడు ఏబు. మొత్తం డబుల్ వచ్చింది, మొత్తం డబుల్ పొందాడు. మరి విశ్వాస వీరుడు ఏందనుకున్నారు? మరి అభిషేకం పోగొట్టుకున్నాడు సంసోను. అయినా సరే నా దేవునికి నేను ప్రార్థిస్తే నా కన్నీళ్లు చూసి నా దేవుడు స్పందిస్తాడు. పడిపోయినా నా మీద కృప చూపుతాడు. నేను కోల్పోయిన అభిషేకాన్ని తిరిగి నాకు ఇస్తాడని విశ్వసించాడు. విశ్వాసం. కళ్ళు పోయినాయి, శక్తిహీనుడయ్యాడు. కానీ మీకు తెలుసా, కళ్ళు పోయి గుడ్డివాడయ్యాడు, శరీరంలో సత్తువ కోల్పోయి బలహీనుడయ్యాడు. కానీ విశ్వాస విషయంలో మాత్రం శాంసన్ బలవంతుడుగానే ఉన్నాడు. తన దేవుని మీద విశ్వాసం శాంసన్కి చావలా. మీకు తెలుసా, చివరికి సంసోను అనుకున్నదే జరిగింది. శత్రువులందరినీ హతం చేయాలి, ఒక్కమారే పగ తీర్చుకోవాలి, నాకు ఛాన్స్ ఇవ్వని ప్రార్థన చేస్తే దేవుడు అవకాశం ఇస్తే ఫిలిస్తీన్లు మొత్తాన్ని హతం చేశాడు. తన జీవితకాలం మొత్తం హతం చేసిన వారిని చూస్తే తను చివరి ఘట్టంలో హతం చేసిన వాళ్ళు ఎక్కువ మంది అని రాసింది లేఖనంలో. నేను చెప్తున్నా, అన్ని శక్తులు నీలో కోల్పోయినా వినా, అన్ని బలాలు కోల్పోయి బలహీనురాలివై నువ్వు నిలిచినా విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు. విశ్వాసాన్ని బట్టి ప్రభు వైపు చూడు. నువ్వు కోల్పోయిన అభిషేకం వల్ల నీ మీదకి వచ్చింది, నువ్వు కోల్పోయిన బలం నీ మీదకి వచ్చింది. నువ్వు గెలుస్తావు, నువ్వు జయిస్తావు. ఎంత జయిస్తావు తెలుసా? ఇన్ని సంవత్సరాలు నువ్వు పొందింది వేరు, ఇప్పుడు పొందబోయేది వేరు. ఇంకా డౌటా? అదొక్కటి కలిగుండు నువ్వు చాలు. అందరూ పోయినా సరే, అందరూ వదిలేసినా సరే, విశ్వాసాన్ని మాత్రం వదలదు. దేవుడు అడుగుతున్నాడు, మారిపోయిన నా పరిస్థితులన్నీ తిరిగి బాగుపడే పరిస్థితి కనపడట్లా. బాగుపడతాయా అంటే బాగు చెయ్యగలను అని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నా. అయితే మారిపోయింది పో. ప్రభువా నీ ప్రశ్న నా ఆత్మని నరకం నుంచి కాపాడగలవా? దేవుని జవాబు, బిడ్డ నమ్మి బాప్తిస్మం పొందగలవా? అది చెయ్యనులేయ్యా, అది చెయ్యను. అట్లయితే రక్షణ కష్టం. ఇంకా తాగాలంటున్నావుగా, డ్రమ్ములు తాగావు, తృప్తి తీరలా. ఇంకా తాగాలంటున్నావుగా, తాగిన కాడికి తాగు. లివరు పూర్తిగా స్మాష్ అయిందా తాగు. తర్వాత ఎటుకుటి టికెట్ చించుతాను కదా, అప్పుడు వెళ్తూ కానీ పాతాళానికి. మారొద్దమ్మా, నువ్వు మారొద్దు. ఇంకా 2-3 డ్రమ్ములు తాగాల నువ్వు. తాగు. ప్రభువా నా ఆత్మని రక్షిస్తావా? నరకం నుంచి నన్ను కాపాడుతావా? ఆయన జవాబు, మరి నమ్మి బాప్తిస్మం పొందుతావా? మారు మనసు పొందుతావా? ఆ పాత రోత జీవితాన్ని విసర్జిస్తావా? ఈరోజే చేస్తానయ్యా పని, ఇప్పుడే చేస్తానయ్యా పని. నా బ్రతుకును బాగు చేస్తావా? నా ప్రభు సమాధానం, నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నా బిడ్డ వై చూడు, అప్పుడు నేనేం చేస్తానో నీకు అర్థమైంది అని మాట్లాడుతున్నాడు. మరి ఈ రాత్రి అశేష జనవాహినితో నా ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షించాలని నాకు ఆశగా ఉంది. శాపగ్రస్తమైన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని నాకు ఆశ ఉంది.
ఇంతవరకు నీవు చేసిన పాపాలన్నీ నా రక్తంతో కడగాలని ఆశగా ఉంది. మనుషులు చీ చా, దరిద్రుడు, తాగుబోతోడు, తిరుగుబోతోడు, వ్యభిచారపోడు, దొంగ, చెడిపోయినోడు అని నా బిడ్డవైన నిన్ను నలుగురు 4 మాటలు అంటుంటే నాకు బాధగా ఉంది. అలాంటిది ఇలాంటిది చెడిపోయింది, పాపిష్టిది, పనికి మాలిందని నిన్ను నిందిస్తుంటే నా కుమారి నాకు బాధగా ఉంది. నా యందు విశ్వాసం ఉంచుతావా? చూడు, నీ కోసం నేను ప్రాణం పెట్టాను. చూడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూడు, నా మాట విని నీవు నాకు లోబడితే నేను నిన్ను నూతన సృష్టిగా చేస్తాను. నీ కన్నీళ్లు తుడుస్తాను. ఏ నోళ్ళు నిన్ను తాగుబోతోడు, తిరుగుబోతోడు, పనికి మాలినోడు, పాపిష్టిది, పాపిష్టుడు అని తిట్టారో ఆ నోళ్లే నిన్ను పిలిచి, అయ్యా 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 వందనాలయ్యా, మా కోసం ప్రార్థన చేయవా అనేటట్టు చేస్తా. అయ్యా అయ్యా మా ఇంట్లో అడుగు పెట్టవా, అమ్మ అమ్మ మా కోసం ప్రార్థన చేయవా, అమ్మ అమ్మ ఒక్కసారి నీ కాలు మా ఇంట్లో పెట్టవా అనేటట్టు నేను చేస్తాను నా కుమారుడా, నా కుమారి అని నా ప్రభువు పిలుస్తుంది. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికి ఆనాటికి చాలును అన్నాడు. ఈ మాట నిజంగా ఈ మాటని ఇలాగే తీసుకుంటే ఇలా అర్థమైద్ది. రేపటిని గూర్చి నీకు దిగులక్కర్లేదు, రేపటిని గూర్చి నువ్వు ఇప్పుడే హడావుడి పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఉన్నది ఏందో చూడు, రేపు వచ్చినప్పుడు రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. సో రేపటిని గూర్చి నువ్వు ఇప్పుడే ఏదో హడావుడి పడాల్సిన అవసరం లేదు, గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. రేపటిని గూర్చి ఈరోజే కుస్తీ పట్లు పట్టాల్సిన అవసరమేమీ లేదు అని చెప్పకనే చెప్పినట్టు. ఏనాటికి ఆనాటికి చాలు, ఈరోజు సంగతి చూడు, రేపటిని గురించి నువ్వు ఆలోచించొద్దు, దాని గురించి చింతపడొద్దు, విచారించొద్దు, కృంగిపోవద్దు అని. చింతపడొద్దు అనే దానికి బైబిల్లో ఇంకొక అర్థం కూడా కనపడుతుంది. చింత అంటే దిగులు, మనకు తెలిసి, విచారం. చింత అంటే దిగులు, విచారం. అట్లా ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అన్నారు శిష్యులు. చింత లేదా అంటే బాధ లేదా, లేకపోతే దిగులు లేదా, విచారం లేదా అనే అర్థాలతో పాటు బాధ్యత లేదా అని కూడా వస్తుంది. ఇప్పుడు మేము నశించిపోతున్నాం, తుఫాను వచ్చి దోణి మీద కొడుతుంది, మునిగిపోయేటట్టున్నాం మేము, ప్రభువా నువ్వేమో నిద్రపోతున్నావు, ఏమయ్యా అసలు బాధ్యత లేకుండా ఉన్నావు నువ్వు. అర్థమైందా? అది ఇదే మాట మార్తా కూడా అంది. ఆమె నీ పాదాల దగ్గర కూర్చుని నేనేమో వంటగదిలో కష్టపడుతున్నాను, ప్రభువా నా విషయమై నీకు చింత లేదా అని అడిగింది. ఆమె కూడా, మార్తా కూడా అడిగింది చింత లేదా అని. అంటే అర్థం ఏంటి? బాధపడొద్దా, దిగులు పడొద్దా, విచారపడొద్దా అని కాదు. బాధ్యతలు ఎరిగిన వాడివి, నీకు బాధ్యత తెలియదా? ఒక్కదాంతో కాదని నీకు తెలియదా? అట్లా అయ్యో బిడ్డ ఒక్కటే కష్టపడుతుందని బాధ నీకుంటే మరేమ్మా అని పంపించవు నువ్వు అని. అట్లాగే చింత అంటే దిగులు, విచారం మాత్రమే కాదు, బాధ మాత్రమే కాదు, బాధ్యత. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడని ఉంది. చింతించుచున్నాడంటే దిగులు పడుతున్నాడు, విచారపడుతున్నాడు, బాధపడుతున్నాడని తీసుకుందామా? వీటన్నిటికంటే ఉత్తమంగా ఆయన మీ విషయమై బాధ్యత కలిగి ఉన్నాడు అని తీసుకోవాలి. అర్థమైందా? దిగులు పడినా, విచారపడినా, బాధపడినా ప్రయోజనం లేదు. కానీ బాధ్యత తెలిసిన వాడు ఏం చేస్తాడంటే ముందు ఆ పరిస్థితుల్లోంచి మనల్ని బయటికి తెస్తాడు. కాబట్టి చింతించుట అనే దానికి విచారపడుట, బాధపడుట, దిగులు పడుట అనే అర్థాలతో పాటు బాధ్యత అనే అర్థం కూడా వస్తుంది. స్తోత్రం. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే రేపటిని గూర్చి చింతింపకుడి అంటే బాధపడకండి, దిగులు పడకండి, విచారపడకండి, మరియు రేపటి బాధ్యతలను గురించి కూడా మీరు
కలత చెందకండి అని అర్థం తీసుకోవాలి. మరి ఇదే నిజమైతే మరి సామెతల్లో అలా ఎందుకు చెప్పాడు? ఇప్పుడు ఈ మాటను అక్షరార్థంగా తీసుకుంటే రేపటిని గురించి నువ్వు దిగులు పడొద్దంటే మరి బాప్తీసం ఎందుకు? బాప్తీసం ఎప్పటికి తీసుకుంటున్నావు? ఇప్పటికా భవిష్యత్తుగా? పెద్దగా చెప్పాలి. రైట్. ఈ సేవ ఎందుకు? ఈ సేవ ఎప్పటి ప్రయోజనాన్ని ఆశించా, భవిష్యత్ ప్రయోజనాన్ని ఆశించా? ఈ సిద్ధపాట్లను కూర్చున్నట్టు ఉపదేశం ఎందుకు? సిద్ధపడండి, జాగ్రత్తగా ఉండండి, అట్లా ఉండండి, ఎట్లా ఉండండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, భక్తి కలిగి ఉండండి, ఆత్మీయత కలిగి ఉండండి. ఎందుకు? నువ్వేగా చెప్పావు రేపటిని గురించి చింతించొద్దని, రేపటిని గురించి చింతపడొద్దని నువ్వే చెబుతావు. మళ్ళీ మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపాలు వెలుగు చూడని అని మళ్ళీ నువ్వే చెబుతావు. నువ్వే చెప్పావు రేపటి గురించి వద్దు నీకని. రేపు వచ్చినప్పుడు రేపు చూసుకుంటుంది నీకెందుకు అన్నావుగా. మీరు జాగ్రత్త కలిగి ఉండండి, మనుష్య కుమారుడు ఏ గడియన వచ్చునో మీకు తెలియదు కాబట్టి ఆయన ఎదుర్కొన్నట్టుకు సిద్ధంగా ఉండండి అంటే రేపటి గురించి మీరు జాగ్రత్త కలిగి ఉండమనేగా నువ్వే వద్దంటావు, మళ్ళీ నువ్వే జాగ్రత్తగా ఉండమంటావు. ఇది ఏమి? ఇప్పుడు సరే అవి అంటే తీసేసేయండి, అవి ఆత్మ సంబంధమైనవి, భవిష్యత్తుకు సంబంధించినవి అనుకుందాం. ఇక్కడ రేపటిని గూర్చి చింతించొద్దన్నాడా? మళ్ళీ సామెతలు చూడేమంటాడు. ఇప్పుడు రేపటిని గురించి దిగులు పడకుండా శుభ్రంగా ఈ పూటకి చేసుకొని తిని నిద్రపో అంటే అలా నిద్రపోతే మళ్ళీ చూడు ఏమంటున్నాడు. చూడు సామెతల గ్రంథంలో చీమల దగ్గరకు బొమ్మంటున్నాడు. అది కూడా 6వ అధ్యాయమే. సామెతలు 6వ అధ్యాయము 6వ వచనం 6:6. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. ఏమంటే 8వ వచనం చూడు. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ఎప్పటికీ? అప్పటికా భవిష్యత్తుకా? పెద్దగా చెప్పండి నాయనలారు. ఎప్పటికే? ఏమయ్యా రేపటిని గురించి దిగులు పడొద్దని నువ్వే చెబుతావు. సరే లేక రేపటి గురించి దిగులు వద్దన్నాడుగా మనకెందుకులే అని వదిలేస్తున్నా. స్వామిరే బుద్ధి లేదా నీకు? బుద్ధి లేదా? చీమలు చూసి సిగ్గు తెచ్చుకో, చీమలు చూసి సిగ్గు తెచ్చుకో. కోతకాలమందు వేసవి కాలమందు ధాన్యం వచ్చే టైంలో అవి మొత్తం స్టాక్ చేసుకుంటాయి. భవిష్యత్తు పొదుపును చూడాలంటే చీమలే మనకు సూపరం, మంచి మాదిరి. మీరు చీమల పుట్టలు ఎప్పుడన్నా తవ్వి చూసారా? పెద్ద స్టాక్ ఉంటుంది, వాటికి కూడా గోడౌన్స్ ఉంటాయి, చీమల గోడాలు ఉంటాయి, అని నింపేస్తాయి. ఎనీ టైం మనం చీమలకెళ్ళి చూస్తే ఆహార పదార్థం కానీ వాటికి మనం చూపించామంటే ఇక అంతా మూత పనిలోనే ఉంటాయి. స్తోత్రం. ఎట్లొచ్చిద్దో అంత బెల్లం మొక్క ఇంట్లో నువ్వు 1/2 గంట ఆగి చూడు, ఎట్లా తెలిసిద్దో వాటికి. ఏం లేదు, చీమలు సంచారం చేస్తూ ఉంటాయి, ఫుడ్ ఏడ దొరికిద్దా అని. ఏదన్నా ఒక్క చీమకు చిక్కితే చాలు, ఇక్కడ బెల్లం ఉంది, పెద్ద బెల్లం ముక్క. మనకేమో ఇంత ముక్క, వాటికేమో బెల్లం కొండ. సత్యనపల్లి దగ్గర బెల్లం కొండ ఉందిలే, వాటికేమో బెల్లం కొండ అన్నమాట. మరి దాని పరిమాణంతో పోల్చుకుంటే చీమ ఇంతే ఉంటుంది, చిన్నది. మనం ఇంత బెల్లపు గడ్డ వేసాం. ఇక చూడు, అది పోయిది పరిగెత్తుకుంటూ పోయి ఆ గుంపు మొత్తాన్ని తీసుకొచ్చిద్ది. నిమిషాల్లోనే జరిగిద్ది ఇది. అది రావటం ఒక్కడ చూస్తే చాలు, పోయి పట్టుకొచ్చిద్ది మొత్తాన్ని, గుంపును పట్టుకొచ్చి 2 పనులు చేస్తాయి. పాసిబిలిటీ ఉంటే మొత్తం కలిసి పడి కొండను గల్లీటంటే చేస్తాయి, దాన్ని ఉన్నదన్నట్టు తీసుకెళ్ళటానికి. కదిలే ప్రసక్తి లేదనుకో, ఓ పక్క నుంచి కోత మొదలు పెడతాయి.
అన్ని అంతంత ముక్కల్ని కొరకటం, ఇక ఇక అదే డ్యూటీ. అసలు వాటి ఫీలింగ్స్ చూడాలి. అమ్మ బాబు ఎంత బిజీగా ఉంటాయో. మన కాలు వేస్తే నలిగిపోతాం, మన కాళ్ళు కూడా పట్టించుకోయి. ఫుల్ బిజీ, మోసుకునే పనిలోనే ఉంటాయి. చూసారా ఎప్పుడన్నా? చూడండి, చీమలతో దోమలతో, అది చూసారా? నా చిన్నప్పుడు చదివా, చీమ తన బరువు కంటే 50 రెట్ల ఎక్కువ బరువు మోసిద్దట. దాని బరువు కంటే 50 రెట్ల ఎక్కువ బరువు మోసిద్దంట. ఎంత విషయం చూడు, దానికి అంత బలం ఇచ్చాడు. మళ్ళీ ఉండేది ఇంతే. మీరు 70-80 కేజీలు ఉంటారు, నేను ఎత్తిన 70-80 కేజీలు పెడితే ఇంకా అడుగు కూడా పడదు, మీరేమో ఆ బరువు కింద ఉంటారు. మన పరిస్థితి అది. మన బరువు కంటే మించి కాదు, మన బరువులో సగం కూడా మనం మోయకపోతుండవచ్చు. కానీ చీమ తన బరువు కంటే 50 రెట్ల ఎక్కువ బరువును లాగిద్దట. అలివైతేనేమో మొత్తం బెల్లం కొండ మొత్తం తీసుకెళ్ళటానికి ట్రై చేసిద్ది. అలివి కాకపోతే కట్ చేసి ఇక మోసుకుంటాయి. ఏం తిరిగినా తిరుగుతుంటాయి. ఫుల్ పొయ్యి పోతుంటాయి, వస్తుంటాయి, మధ్యలో డిస్కషన్ జరుగుతుంటాయి. చూడాలండి ఈ బల్లుల్ని, చీమల్ని, దోమల్ని, మిడతల్ని చూడాలి. ఉంది పాఠం వాటిల్లో, లేకపోతే ఎందుకు రాస్తాడు బైబిల్లో? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, రేపటి గురించి నువ్వేం కంగారు పడొద్దని నువ్వే చెబుతావు. సరే ఇక ఈ మాట అన్నాళ్ళు ఇక మనకు దిగులు లేదని ఊరుకుంటేనేమో స్వామిరే చీమల దగ్గరికి పోని నువ్వే అంటావు. అంతటితో వదిలిపెట్టావా? మళ్ళీ ఇంకొక అధ్యాయంలో, సోమరివాని చేను నేను దాటి రాగా దాని నిండా ఏమేమి ఉన్నాయో చెబుతున్నాడు చూడండి. ఈ 24వ అధ్యాయం 30వ వచనం. సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని ఎన్నంతట ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. ఈయనేమో రేపటిని గురించి చింతొద్దు, నువ్వు హాయిగా ఉండు, ప్రశాంతంగా ఉండు అంటాడు ఈయన. మళ్ళీ పాత నిబంధనలోనేమో ఆ మాటలు రాయించాడు సామెతల్లో. మీరు చెప్పండి, ఈ మాటలు సొలొమోను చెప్పాడా? సొలొమోను దైవ ప్రేరణలో చెప్తే దేవుడు దాన్ని పరిశుద్ధ గ్రంథంలో రప్పించాడా? సొలొమోను మాటలా లేకపోతే ఇది దేవుని మాటలా? సొలొమోను మాటలా దేవుని మాటలా? సొలొమోను మాటలు అయితే పరిశుద్ధ గ్రంథంలోకి ఎందుకు రానియాలి? అవి పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడు పలికించిన మాటలు గనక పరిశుద్ధాత్మ వాటిని గ్రంథ రూపంలో తీసుకొచ్చి నీ చేతికి నా చేతికి అందించాడు. అంటే సీరియసే, ఆ మాటలు తీవ్రమైనయే. కాకపోతే ఇక్కడ క్లాష్ అవుతుంది. కొన్ని వచనాలేమో రేపటిని గురించి నువ్వు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే అని కొన్ని వచనాలు కనపడుతున్నాయి. కొన్ని వచనాలేమో రేపటిని గూర్చి నీకు చింత అక్కర్లేదు, నువ్వు వదిలేసే, ఏనాటికి ఆనాటికి అని కనపడుతున్నాయి. ఈ ఒకచోటే కాదు, కావాలంటే చూడండి సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం చూడు. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించును. ఇందాకేం చెప్పాడు? రేపటిని గూర్చి చింతపడొద్దు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? రేపటిని గూర్చి అతిశయపడొద్దు అన్నాడు. రైట్? ఏది చదువు. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. మీరు తీశారా? నీ బైబిల్లో కూడా అంతే ఉందా? అది రేపటిని గూర్చి చింతపడొద్దు, రేపటిని గూర్చి అతిశయపడొద్దు. ఇంకో వచనం కూడా చూపిస్తా. యాకోబు రాసిన పత్రిక ఒకసారి తీయండి. 4:13 చదవండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి, రేపు నేడైనా రేపైనా రేపు ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారలారా. లాభం సంపాదించుకుందాం రండని చెప్పుకుని వారలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. అద్దుగో,
రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. అందుకే నేను ఇందాక కొన్ని వచనాలేమో రేపటిని గురించి నీకు తెలియదు, ఏమి సంభవించునో నీకు తెలియదు, అతిశయపడొద్దు, చింతపడొద్దు, ఈ వచనాలన్నీ రేపటిని గూర్చి నువ్వు అతిశయపడొద్దు, చింతపడొద్దు, ప్రణాళికలు రచించొద్దు అని చూపిస్తున్నాయి. ప్రణాళిక అంటే ఏంటి? రేపు మనం ఒక పట్టణం వెళదాం, ఒక సంవత్సరం ఉందాం, పైసలు కమాయిద్దాం, లాభం సంపాదించుకుందాం. ప్లాన్స్, ప్రణాళికలు. 3 చింతపడొద్దు, అతిశయపడొద్దు, ప్రణాళికలు వేయొద్దు. ఉన్నాయా లేవా? మరి ఈ వీటిని మనం బేస్ చేసుకుంటే ఇంకా రేపటి గురించి చింతే లేదు. కానీ మళ్ళీ ఇదే సామెతల్లో ఇందాక చూశాంగా 6:6 ఏమన్నాడు? సోమరి బుద్ధి లేదు, కష్టపడి సమకూర్చుకునేటప్పుడు సమకూర్చుకోవద్దు, ఇప్పుడు దాచిపెట్టుకుంటే రేపటికి పనికొస్తాయి అని ఆయన. ఏ క్యా హే? ఒక ధర్మ సందేహం. అసలు ఇలాంటిది ఒకటి ఉందని మీకు తెలుసా? ఇలాంటి ప్రశ్న ఒకటి ఉందని మీకు తెలుసా? తెలియదు. రైట్, అది చెప్పడానికి నేనుంది. దేవునికి స్తోత్రం. వినండి, చెప్తా. రెండు కరెక్టే. రేపటిని గూర్చి నువ్వు చింతపడొద్దు అన్నది కరెక్టే, రేపటిని గూర్చి నువ్వు చింతపడాలి అనేది కూడా కరెక్టే. ఎట్లా కరెక్ట్ అయింది? అయితే చింతపడొద్దు అనన్నా చెప్పాలి, లేదా చింతపడు అనన్నా చెప్పాలి. చింతపడొద్దు ఎలా కరెక్ట్ అయింది, చింతపడు అనేది ఎలా కరెక్ట్ అయింది? ఏదో ఒకటే కరెక్ట్ అయింది అనిపిస్తుంది, కానీ రెండు కరెక్టే. ఎలాగో చెప్తా. సామెతలు 27లో రేపటిని గూర్చి అతిశయపడొద్దు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. రేపటిని గూర్చి అతిశయపడటం అంటే ఏంటి? ఒక మాట ఆలోచిద్దాం. ఒక ధనవంతుడి గురించి బైబిల్లో సాక్ష్యం చెప్పాడు. ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఆ సంవత్సరం వాడికి విస్తారమైన పంట పండింది. ముందే మంచి సౌండు, ఈసారి ఇంకా డబుల్ సౌండ్ వచ్చింది మనోడికి. స్తోత్రం. అంటే బాగా ధాన్యం వచ్చేసింది. ఇక వాడు కూర్చొని అనుకుంటున్నాడు, ఈ సంవత్సరం పండిన పంట సంవత్సరాలకు సరిపోయిన పంట. ఇక పాత కొట్లు, పాత గూడాలు చూసుకుంటున్నాడు, గోడౌన్స్. ఇంకొక పదంలో గోదాము అని కూడా అంటారు. అవన్నీ చూసుకుంటా సరిపోయి ఉడదీసేయాలి, ఇంకా పెద్దవి కట్టించాలి. మామూలుగా వస్తే పెద్ద పంట వచ్చేసింది. ఈ కొట్లు తీసి కొత్తవి కట్టిస్తా, ధాన్యమంతా అందులో స్టాక్ చేపిస్తా. ఇక ఈ ధాన్యమంతా ఇందులో చేరిందంటే సంవత్సరాలకి ఇక నన్ను గలిచేవాడు ఉండడం, ఏంది అనేవాడు ఉండడం. ఇక తినటం, తాగటం, సుఖించటం. ఆడు చెప్పుకుంటున్నాడు అటు ప్రాణానికి ఏమని, నా ప్రాణమా. వాస్తవంగా రిఫరెన్స్ ఆడు పడిపోవాలి. లూకాసు వార్త 12:16 లేదా మీ బైబిల్లో అన్న ఓపెన్ అయి ఉండాలి. నేను జస్ట్ ఒక పాయింట్ చెప్పగానే ఫట్మని వెళ్ళిపోవాలి అడిగా, ఇది ఫలానా దగ్గర ఉందని. దేవునికి స్తోత్రం కలుగునుగా. లూకాసు వార్త ఎప్పుడు అభివృద్ధి చెందుతారండి? కాస్త స్పీడ్ అవ్వండి. ఇంత బైబిల్ తెచ్చుకున్నారా? సెల్ ఫోన్లో తెచ్చారా? మీకు దండం పెడతా, కాస్త బైబిల్ చేతిలో పట్టుకొని రండి. వందనాలు. ప్రియులారా, వాడు అనుకుంటున్నాడు సంవత్సరాలకు సరిపడిన పంట పండింది, మంచిగా ఇక భద్రం చేసుకుంటాను, తింటాను, తాగుతాను, సుఖిస్తాను అనుకొని ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము.
అని చెప్పుకొందునను కోనేను. ఇది రేపటిని గూర్చి అతిశయపడటం అంటే. అంటే విస్తారంగా సమకూర్చుకొని ఇదంతా పోగేశాను, ఇక నేను హాయిగా అనుభవిస్తాను, ఇక రేపటి కూర్చున్న నాకు దిగులు లేదు. కొంతమంది జాబ్ సంపాదించాను, నాకే ఇక రేపటి కూర్చుని నాకు దిగులు లేదు. పెద్ద బిజినెస్ పెట్టాను, రేపటి కూర్చున్న దిగులు నాకు. ఓయబ్బా లక్షల లక్షలు వడ్డీలకి ఇచ్చాను, ఇక రేపటి కూర్చుని నాకు దిగులు లేదు. మొత్తం నాకు 12 ఇళ్ళు ఉన్నాయి, 12 ఇళ్ళు పెద్ద పెద్దవి, మొత్తం కిరాయికి ఇచ్చా, నాకు రేపటి కూర్చి దిగులు. ఎందుకంటే ఇల్లు నేను ఉన్నంతకాలం ఇల్లు ఉంటాయి కాబట్టి ఆ ఇంటి కిరాయిలు తీసుకొని హాయిగా బతికేస్తా. నాకే అది రేపటిని కూర్చిన అతిశయం అంటే. అర్థమైందా? ఇక నాకేం అనుకోవటం. దాని గురించి ఏమన్నాడంటే, రేపటిని గూర్చి నాకు ఉంది, నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను అతిశయపడద్దు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. అర్థమైందా? అది నిజమేగా. మరి ఏం జరిగిందో మీకు తెలుసు. ధనవంతుడి స్టోరీలో తన ప్రాణానికి తినుము త్రాగుము సుఖించుమని చెప్పుకుందాం అనుకున్నాడు. అయితే దేవుడు మాట్లాడుతూ వానితో అంటున్నాడు, ఓయి ధనవంతుడా, నా ప్రాణమా, తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నదని చెప్పుకొనడానికి ఆలోచిస్తున్నావు. ఏది రేపటి నుంచి? పిచ్చోడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. ఏ ప్రాణమునకు నువ్వు చెప్పుకుంటున్నావో, ఏ ప్రాణమా సుఖించమంటున్నావో, ఏ ప్రాణమా సంతోషించమంటున్నావో, ఏ ప్రాణమా తినుము త్రాగుమంటున్నావో ఆ ప్రాణము తీస్తా ఉన్నారు. ఈ రాత్రి నీ ప్రాణము నిన్ను విడిచిపోతుంది. నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. నిజమే. జీవితమంతా కష్టపడి రేపటికి 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 రేపటికుండాలా అని రేపు 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 రేపని ఈరోజు దేవుడిచ్చిన మనశ్శాంతిని, ఆనందాన్ని, ఆదరణకరమైన జీవితాన్ని కోల్పోయి అశాంతిలో, ఆవేదనలో, అన్వేషణలో, కలతలో బ్రతికేస్తూ ఉంటారు కొంతమంది. రేపు 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 రేపని అలాగని సమకూర్చుకొని చివరికి ఆ రేపు అనేది లేకుండా ఈనాడే వెళ్ళిపోతే లాభమేమి? ఇప్పుడు చెప్పండి. మరి ఈ కోణంలో చూస్తే మరి ఇక రేపటికి దాచిపెట్టుకోవాలని ఈరోజు గందరగోళం అవటం సబబేనా? ఆయన అంటాడు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. జంతువులు పక్షులు రకరకాల జీవరాశులు, విశ్వాసంలో మనకంటే అవే ఎక్కువ. దేవుని యందలి విశ్వాసంలో మనకంటే అవే ఎక్కువ. ఎందుకు తెలుసా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, గోదాముల్లో, గరిసెల్లో, కొట్లల్లో దాచుకోవు. ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు. ఈ రోజుకు ఆహారం కోసం పొద్దున్నే లేచి కిలకిలారావాలతో దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటాయి. ఆహారాన్వేషణకు బయలుదేరతాయి, అవి తింటాయి, పిల్లలకు పెడతాయి. సాయంత్రం వేళకి మళ్ళీ గూటి దగ్గరకు వచ్చి, ఈ పూటకి మా కడుపు నింపిన దేవా నీకు స్తోత్రమని మళ్ళా కిలకిలారావాలతో మళ్ళొకసారి స్తుతించి సాయంత్రానికి మిన్నకుండిపోతాయి. అంతకుముందు హైవేల పక్కన అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండే, ఆ చెట్ల మీద పక్షులు ఉండే, అప్పుడప్పుడు అట్లాంటి చూస్తుండేవాళ్ళం. ఇప్పుడు చెట్లు కొట్టేసి అంతా గందరగోళం చేసేసారు. చెట్లుంటే పక్షులు, వాటి వ్యవహారం తెలిసిద్ది మనకి. కానీ నిజం నేను చెప్పేది, ఏ రోజుకా రోజు సృష్టికర్తను వేడుకుంటాయి, కృతజ్ఞతలు చెల్లించుకుంటాయి, ఆహారాన్వేషణకు బయలుదేరతాయి, తింటాయి, పిల్లలకు పెట్టుకుంటాయి. మనలాగా దిగులు పడవు, విచారపడవు. ఏ చిలకైనా మీరు చూడండి, చిలకలను చూడండి,
ప్రార్థనా తోటలో ఉన్నాయి, చూడండి, పోయి చూడండి. పోండి కాస్త ప్రార్థన చేసుకుని అవి కూడా చూడండి. చిలకలు అంటే బంధించిన చిలకలు కాదు, న్యాచురల్ ప్యారెట్స్. దేశవాళీ చిలకలు న్యాచురల్గా అక్కడున్న తాటి చెట్ల మీద గూళ్ళు కట్టుకొని అసలు మామూలుగా ఉండవు. పొద్దున్నే చూడాలి వాటి సందడి. నాకు అనిపించింది, మనుషులు ఈయంతో సంపాదించి కూడా దిగులు పడి భయంకరంగా జబ్బులు పాలై గందరగోళం అవుతున్నారు. అవకాశాలు ఉండి కూడా రేపు వాన పడిద్దో తెలియదు, వరద వచ్చిద్దో తెలియదు, ఏం జరిగిద్దో తెలియదు వాటికి. కానీ ఈ రోజుకి అంత ఆహారం తిని అవి పడే పాటలు చూడాలా. ఏమి కిలకిలలో కళకళలో. బ్రదర్స్ స్తోత్రం. అసలు అంత ప్రశాంతంగా ఎలా, మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు అనిపించింది దేవుడు అవకాశం ఇచ్చి చిలకలాగా మారే ఛాన్స్ ఇస్తే నేను కూడా చిలకలాగా మారి రెక్కలతో ఎగురుతూ అసలు అవి సంతోషిస్తున్న ఆనందంలో నేను కూడా పాలు పంపులు పొందితే ఎంత బాగుండి అనిపిస్తుంది. అంత సందడిగా ఉంటాయండి. కూర్చుంటాయి, పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చుంటాయి, మళ్ళీ సడన్గా లెగుస్తాయి, కిలకిల తిరుగుతాయి, మళ్ళీ కాసేపు అల్లు ప్రాంగనే మళ్ళీ వచ్చి కూర్చుంటాయి. కూర్చొని అసలు వాటి సందడి మామూలుగా ఉండదు. కొంతమంది ఇళ్లలో జాలీల్లో పెట్టి చూస్తుంటారు, అక్కడ వాటి హ్యాపీనెస్ కనపడదు. న్యాచురల్గానే ప్రకృతి సిద్ధంగానే చూడాలా. అది భలే ఉంటుంది. అది అంటే ఇది నాకు నచ్చిద్ది, మీకు నచ్చిద్దో లేదో నాకు తెలియదులే. కొంతమందికి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ చిలకల, మాకు చిలకలను చూసి అంత ఖాళీ ఆడుందిలే, నీ చిలకలు ఏవో కానీ ఇక్కడ మా చిలక ఎగిరిపోయేటట్టు. అసలు మా ఊరే చిలకలూరిపేట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమృద్ధి, నాకు సంతోషం. వాటికి ఎంత విశ్వాసం. అమ్మో రేపు వానబడితే ఎట్లా, మనం ఎగరాతి కాదు, మన రెక్కలు తడిసిపోతాయి, మనకు ఆహారం దొరకదన్న చింత వాటికి లేదు. అవి ఎంత సృష్టికర్త మీద డిపెండ్ అయ్యాయి. నిజమే. ఇన్ని జాగ్రత్తలు చేసుకొని ఇన్ని కుస్తీలు పడే మనకన్నా పస్తు ఉంటుందేమో కానీ వాటికి పస్తు ఉండదు. మరి ఎట్లా లైన్ చేస్తాడో ఏమో, ఏ రోజుకు ఆ రోజు ఆ చిన్ని పొట్టలకు కావాల్సిన ఆహారం రెడీ చేసి అందిస్తాడు ఆయన.